హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహీస్ సంస్కృత్ వరల్డ్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను రుద్రమాదేవి అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? అయితే రుద్రమాదేవి అనే పాఠ్యభాగము శ్రీ దూరిశెట్టి వెంకటరామాచార్యుల చేత రచించబడింది. శిల్పశ్రీ అనే కావ్యం నుండి ఈ పాఠాన్ని తీసుకున్నారన్నమాట. అర్థమైందా? శిల్పశ్రీ అనే కావ్యం నుండి రుద్రమాదేవి అనే పాఠ్యభాగము గ్రహించబడింది. దీన్ని రచించిన వారు శ్రీ దూరిశెట్టి వెంకటరామాచార్యులు అన్నమాట. ఓకేనా? అయితే స్టోరీకి వస్తే ఇక్కడ చూడండి. మిక్కిలి పరాక్రమవంతుడకు గణపతి దేవ చక్రవర్తి తన సూర్య తేజమే ఛత్రముగా కాకతీయ సామ్రాజ్యమును చక్కగా పరిపాలించేవాడనమాట. సో కాలక్రమమున పరమేశ్వరునితో సమానమైన అతని శక్తి, పరమేశ్వరునితో సమానమగు శక్తి గల గణపతి దేవుడు వృద్ధాప్యమును పొందాడు. అంటే అతనికి ఓల్డేజ్ వచ్చేసింది అనమాట. జుట్టు నెరిసింది, శక్తి అనేది తగ్గిపోయింది, శక్తి అనేది సన్నగిల్లింది. ఇట్టి స్థితిలో, అంటే ఇటువంటి పరిస్థితిలో మహారాజును చూసి మంత్రి శివయ్య దేవుడు ఏం చేశారంటే ఒక సలహా ఇచ్చారు. ఏమని? మహారాజా, మీ ప్రియమైన కుమార్తె రుద్రమాదేవి సర్వలక్ష సంపన్నురాలు, శత్రువులను అణిచివేయగల శక్తి సామర్థ్యము కలది. శత్రురాజులకు ఆమె చక్కగా బుద్ధి చెప్పే సామర్థ్యం గలది. ఆమె మిత్రులైన వారికి అభయమిచ్చు శక్తి స్వరూపిణి, శివభక్తి పరాయణురాలు, శత్రువుల పాలిట అపార కాళికామాత వంటిది. ఆమె తప్పక కాకతీయ సామ్రాజ్య వైభవమును దశ దిశల వ్యాప్తి చేయగలదు. కావున ఆమెను యువరాణిగా చేసి ఈ భూమండలమును మరియు ప్రజలను సంతోషపెట్టండి అని ఎవరు చెప్పారు? శివయ్య దేవుడు. శివయ్య దేవుడు ఎవరు? గణపతి దేవుని యొక్క మంత్రి అనమాట. అంటే గణపతి దేవునికి అంటే ఆయనకు ఓల్డేజ్ రావడం వలన తన పరిపాలన ఆయన సరిగా చేయలేకపోయాడు. అటువంటి సమయంలో శివయ్య దేవుడు తన మహారాజుకి సలహా ఇచ్చారనమాట. ఈ సలహా విన్న గణపతి దేవుడు చాలా సంతోషించారనమాట. అర్థమవుతుందా? సో మంత్రి శివయ్య దేవుని మాటలను విని మహారాజు కూడా ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. అతడు వెంటనే తన కుమార్తె రుద్రమాదేవిని యువరాణిగా పట్టాభిషేకం చేయాలని దశ దిశలా అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది పంపించేశాడనమాట. చాటింపు చేసేశాడు. రుద్రమాదేవికి పట్టాభిషేకం తనకు యువరాణిగా చేస్తున్నాను అని. అయితే ఒక మంచి శుభముహూర్తము చూసి మహారాజు సమస్తములైన పవిత్ర సముద్ర జలాలను, నదీ జలాలను తెప్పించి వేద పండితులను పిలిపించి వాళ్ళ ఆశీర్వాదముల మధ్యలో రుద్రమాదేవిని యువరాణిగా పట్టాభిషేకం చేశాడనమాట. ఈ విధముగా మంత్రి పలికిన హితవచనములను సత్యము గావించి రుద్రమాదేవిని సామంతరాజుల ప్రజల గౌరవమును అభిమానమును పొందిందన్నమాట. అంటే శివయ్య దేవుడు హితము పలికాడు. ఏం హితము పలికాడు? అది ఏం ఉపదేశము అంటే రుద్రమాదేవిని యువరాణిలాగా చేయాలి. సో ఆ మాటని నిజం చేశాడనమాట. ఆ మాటను నిజం చేయడం వలన వారి యొక్క సామంతరాజులు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళు పన్ను కూడా చెల్లించారు. అంటే ట్యాక్సెస్ పే చేస్తారు కదా, ఆ ట్యాక్స్ కూడా ఆమెకు పే చేశారనమాట. అంటే ఆమెకు వాళ్ళ రాణిలాగా ఒప్పుకున్నారనమాట సామంతరాజులు. కానీ 10 మంది ఒక విధంగా ఉంటే ఎవరైనా ఒకరు జెలసీ ఫీల్ అవుతారంటారు కదా, ఇందులో కూడా అదే ఉందన్నమాట. ఇది ఇట్లుండగా రుద్రమాదేవికి బంధువులకు హరిహరుడు మరియు మురారి అనువారు రుద్రమాదేవికి లభించిన గౌరవమును, కాకతీయ సామ్రాజ్య సంపద వృద్ధి చెందుట చూచి ఓర్వలేకపోయారు. అంటే ఒక జెలసీ ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక స్త్రీ రాణిలాగా ఉంటే మేము ఆమె ముందు తలదించుకొని ఉండాలా, చేతులు జోడించి ఉండాలా, సిగ్గు లేకుండా ఆమె మాటను మేము వినాలా, ఒక పురుషుడు ఒక స్త్రీ మాట వినాలా, ఎంత అవమానం అది అని వాళ్ళు చాలా అసూయపడ్డారన్నమాట. సో ఆశ్చర్యముతో వారి మనసులు కలుషితమైనవి అన్నమాట. అంటే మైండ్ అనేది పాయిజన్ వచ్చేసింది వాళ్ళ మైండ్లో. ఎవరికి? హరిహర దేవుడు ఇంకా మురారి అన్నమాట. అయితే అదే సమయంలో దేవగిరిని మహాదేవ యాదవుడు అనే రాజు పరిపాలించేవాడనమాట. అతడు చాలా కపట బుద్ధి కలవాడు. ఎవరు? మహాదేవుడు. ఎంత కపట బుద్ధి అంటే ఆయనకు ఛాన్స్ దొరికిందంటే ఏ రాజ్యాన్నైనా ఆక్రమించుకుంటాడనమాట. అయితే ఈ హరిహర దేవ మురారి దేవుల యొక్క
ఏమంటారు ఇది జలసి అనేది అసూయ చూసి ఈ ఏమంటారు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్న దురాశతో వాళ్ళిద్దరికి ఇంకా ఎక్కిచ్చాడనమాట. అరే అవును, ఒక స్త్రీ ముందు మీరు పురుషులై చేతులు జోడించుంటారా, నేనైతే ఇప్పటిదాకా నేను ఆక్రమిస్తుండే, నేనైతే ఒక స్త్రీ ముందు తల వంచను అని తన గొప్ప చెప్పుకున్నాడనమాట. వాళ్ళకు ఎంతో ధనము ఇచ్చి తన సైడ్ చేసుకున్నాడు. ఎవరికి? మురారి దేవునికి, హరిహర దేవునికి ధనముతో ఆశ చూపించాడనమాట. చూపించి వాళ్ళ మీద దండయాత్ర చేయాలి, ఒక స్త్రీ ముందు మనము అవమానం కాకూడదు, వాళ్ళ మీద దండయాత్ర చేయాలి, ఆమె ఒక రాణిలాగా మేము ఒప్పుకోము అని వాళ్ళిద్దరితో చెప్పించి వాళ్ళ మీద దండయాత్ర చేయాలని అనుకున్నారు. ఎవరెవరు? హరిహర దేవుడు, ఇంకా మురారి దేవుడు, ఇంకా మహాదేవుడు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే రుద్రమాదేవి శివ పూజకై శివాలయానికి వెళ్తుంది అన్నమాట. అయితే ఆ కోటలో రుద్రమాదేవి లేని సమయము చూసి, అంటే ఇది మంచి సమయము, అటాక్ చేయొచ్చు. రుద్రమాదేవి ఉంటే అటాక్ చేయలేరు కదా, ఎందుకంటే ఆమె ఓడించే శక్తి ఎవరికి లేదు, అంత శక్తి సామర్థ్యం కలదన్నమాట రుద్రమాదేవి. సో ఆమె లేని సమయము చూసి మహాదేవుడు ఏం చేశాడంటే తన సైన్యముతో, ఏనుగులతో, గుర్రాలతో రుద్రమాదేవి యొక్క కోటను చుట్టుముట్టాడనమాట. సో ఆ విషయము తెలుసుకున్న రుద్రమాదేవి వెంటనే ఎంతో ఆగ్రహంతో కోటకు తిరిగి వచ్చేసింది. సో శత్రువులను, అంటే ఆమె కోటలో శత్రువులను చూచి ఆమె అది ఏమంటారు తోక తొక్కిన పాము ఎలా బుస కొడుతుందో ఆ విధంగా అంత కోపంలో వచ్చిందనమాట. అంటే కాళికాదేవి ఉగ్రరూపం తీసుకుంటే ఎంత డేంజర్ కనిపిస్తుంది కదా, అటువంటి కోపంలో తను శంఖనినాదం చేసింది. ఆ శంఖనినాదం వినగానే అక్కడున్న సామంతరాజులు ఎంతో సంతోషించారు. ఏమని? అరే రుద్రమాదేవి వచ్చింది, ఇప్పుడు మనకు ఏ భయం లేదు, మన కోటను ఎవరు ఆక్రమించలేరు, మన రాజ్యాన్ని ఎవరు ఆక్రమించలేరు అని వాళ్ళు సంతోషించారు. అదే కాకుండా వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది, యుద్ధము చేసే ధైర్యం అనేది వచ్చేసింది. అయితే శత్రువులను వాళ్ళు సంహరించారన్నమాట. రుద్రమాదేవి ప్రయోగించిన ఖడ్గము సర్పవేగముతో వెళ్ళి మహాదేవుని సంహరించింది. మహాదేవుడు సర్పము వలె బుసలు కొట్టుచు వేరొక రథంపై ఎక్కాడనమాట. అయితే తను ఏ రథం మీద ఎక్కిండో, అంటే తను రథం ఎక్కి ఏం చేశాడు, రుద్రమాదేవి మీద బాణాల వర్షం చేశాడనమాట. కానీ రుద్రమాదేవి ధైర్యముతో అతన్ని ఎదుర్కొని పోరాడింది. ఆమె 2 బాణములతో రథసారథిని సంహరించింది, 6 బాణములతో గుర్రాలను సంహరించింది, ఆపై పతాకమును కూడా నేల కూల్చేసిందనమాట. చివరిగా మహాదేవుడు రథహీనుడిగా చేసింది. ఆ భీకర సంగ్రామము విజృంభించిన రుద్రమాదేవి అబల కాదు సబల అని నిరూపించింది. అది గ్రహించిన మహాదేవుడు సిగ్గుతో తల దించుకొని, ఎవరైతే అక్కడ శత్రురాజ్యపు సైనికులు ఉంటారు కదా, రుద్రమాదేవిని చూసి భయపడి యుద్ధభూమిని వదిలి పారిపోయారనమాట. అది చూసిన మహాదేవుడు కూడా ఏం చేశాడు, సిగ్గుతో తల దించుకొని ఒక ఛాన్స్ చూసుకొని వాళ్ళతో పాటు తను కూడా అక్కడ నుండి యుద్ధభూమి వదిలి పారిపోయాడనమాట. అంటే ఈ లెసన్ ప్రకారం మనకు ఏం అర్థమవుతుంది అంటే స్త్రీ ఒక అబల కాదు సబల అని అర్థమవుతుందన్నమాట. అంటే రుద్రమాదేవి యొక్క ప్రతాపము, తను ఏ విధంగా యుద్ధం చేసింది, తన రాజ్యాన్ని ఏ విధంగా కాపాడుకుంది, తనకు రాజ్యాభిషేకం ఎందుకు చేశారు గణపతి మహాదేవుడు అనేది ఈ పాఠంలో ఉంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెసన్ పేరు గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు కవి, తర్వాత ఈ పాఠాన్ని ఏ కావ్యం నుండి తీసుకున్నారు. అయితే నేనేం చెప్పాను, రుద్రమాదేవి అనే పాఠమును శ్రీ దూరిశేటి వెంకటరామాచార్యులు రచించారు. అయితే దీన్ని శిల్పశ్రీ అనే కావ్యం నుండి స్వీకరించారు. ఇది రాయగానే మీకు 1 మార్క్ ఫిక్స్ అనుకోండి. సో ఎప్పుడైతే మనం లెసన్ పేరు, కవి, ఇంకా ఆధార గ్రంథం ఏదైతే గుర్తు పెట్టుకుంటాం కదా, అది మనము సమ్మరీ రాసేటప్పుడే కాదు, సందర్భాలు రాయడానికి కూడా మనకు యూజ్ అవుతాయి. సందర్భాలలో అయితే 2 మార్క్స్ వస్తాయి వీటికి. అర్థమవుతుందా? ఒక సందర్భానికి 3 మార్కులు. అంటే ఇక్కడ మీరు 3 స్టేట్మెంట్స్ రాస్తున్నారు. ఏమని? పాఠము రుద్రమాదేవి, కవి శ్రీ దూరిశేటి వెంకటరామాచార్యులు, ఇంకా కావ్యము అంటే మీకు శిల్పశ్రీ. అంటే మీరు 3 ఆన్సర్స్ రాసినట్టు అవి 3 మార్క్స్, మీకు 1.5 మార్క్ అక్కడ వచ్చేస్తుంది, 1.5 మార్క్స్.
ఇదే కాకుండా క్వశ్చన్ ఆన్సర్స్లో కూడా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ లెసన్ నేమ్, కవి అండ్ ఆధార గ్రంథం గుర్తుపెట్టుకుంటే ఓవరాల్ మీకు 5 మార్క్స్ అయితే ఫిక్స్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఒకవేళ మీకు రుద్రమాదేవి లెసన్ బాగా అర్థమై ఉంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మీ కమెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ స్టూడెంట్స్.